హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ ఆఫీస్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మంత్లీ శాలరీ వచ్చేసి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మన సౌత్ జోన్కి సంబంధించి టోటల్ వచ్చేసి 131 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ జోన్కి సంబంధించి 15, నార్త్కి సంబంధించి మనకి 78 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. వెస్ట్ జోన్కి సంబంధించి 139, అలాగే ఈస్ట్ జోన్కి సంబంధించి 86, సెంట్రల్ జోన్కి సంబంధించి 68 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ల వారీగా అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏ ఒక్క కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో వచ్చేసి 210 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 139, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 52, ఎస్సీ వాళ్ళకి 77, ఎస్టీ వాళ్ళకి 39 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చదివిన వాళ్ళు ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే మనకి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈ యొక్క సంబంధిత విభాగాల్లో మనము ఎంఈ, ఎంటెక్ కానీ బీఈ, బీటెక్ కానీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఓన్లీ పాస్ అయితే చాలన్నమాట. ఓన్లీ పాస్ అయితే చాలు, ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 55% అయితే వచ్చినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1-2-2024 నాటికి మనకి బీఈ, బీటెక్ చేసిన వాళ్ళకి మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళకైతే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మనకి శాలరీస్ మంత్లీ ఎంత ఉంటాయి అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ 35,000 అయితే పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ వచ్చేసి మనకి 40,000 పర్ మంత్ అయితే మనకి ఈ యొక్క శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రిజిస్టర్ అయి ఉండాలి. ఒక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనకి ఒక గూగుల్ ఫామ్ని మనం ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఒక లింక్ ఇచ్చారు కదండి, ఒక లింక్ని క్లిక్ చేసి మనకి ఒక గూగుల్ ఫామ్ని సక్సెస్ఫుల్గా మనకి ఫిలప్ చేసి మనం సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా. మన తర్వాత మనకి ఒక గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మనకి ఒక ఆన్లైన్లో మనకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ అనమాట. అలాగే మనకి రిలవెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ మనకి ఒక వాకిన్ సెలక్షన్కి అయితే మనకి సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది అని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు కదండి, ఒక క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 150 పే చేయాలి. దాంతోపాటు 80% జీఎస్టీ అయితే పే చేయాలి. టోటల్ వచ్చేసి 170 అయితే పే చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఒక ఎస్బీఐ లింక్ అని ఇచ్చారు కదండి, ఈ యొక్క లింక్ని క్లిక్ చేసి మనకి ఈ యొక్క అమౌంట్ ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. ఈ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 13th వరకు అయితే ఉందండి. మార్చి 13th లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.